హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక సరికొత్త వీడియోతో ముందుకు వచ్చానండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో వంటి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో ట్రెండింగ్ ప్రోడక్ట్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి చాలామంది అడుగుతున్న క్వశ్చన్ అనమాట. సో ట్రెండింగ్ ప్రోడక్ట్స్ అంటే మనకి ఏ ప్రోడక్ట్ని చూస్ చేసుకోవాలి, ఏ ప్రోడక్ట్ని మనం చూస్ చేసుకోకూడదు అన్నది మనం తెలుసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అది. సో ట్రెండింగ్ మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం సెలెక్ట్ చేసుకొని ట్రెండింగ్లోకి వెళ్తుంది, సేల్ అవుతుంది అన్న కాన్సెప్ట్లోకి మనం సెర్చ్ అనుకుంటున్నప్పుడు సో ట్రెండింగ్ ప్రోడక్ట్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో ట్రెండింగ్ ప్రోడక్ట్స్ని గురించి మనం మాట్లాడుకుంటే చాలా టూల్స్ ఉన్నాయన్నమాట. పెయిడ్ టూల్స్ అయితే ఉన్నాయి. సో పెయిడ్ టూల్స్ అంటే ఏమి పేమెంట్ లేకుండా ఎనీ టూల్స్ యూజ్ చేయకుండా నేనైతే కొన్ని ట్రిక్స్ అయితే మీకు నేర్పిస్తాను. సో దీనికి ఒక 5 స్ట్రాటజీస్ అయితే ఉంటాయి. ఒక 4 to 5 నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి. సో మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం Amazon.in-లోకి వెళ్ళిన వెంటనే చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, బెస్ట్ సెల్లర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో బెస్ట్ సెల్లర్ అనే ఆప్షన్లోకి మీరు వెళ్తారు, కాదనట్లేదు. బెస్ట్ సెల్లర్ ఆప్షన్లో మీకు చాలా కేటగిరీస్ అయితే మీకు ఉంటాయి. మీకు సంబంధించిన ఏ కేటగిరీ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటీకి సంబంధించిన కేటగిరీ అనుకోండి, క్లిక్ చేస్తారు. దానికి సంబంధించిన ఏది టాప్లో ఉంది, ఏ ప్రోడక్ట్ టాప్లో ఉంది మీకు క్లియర్గా చూపిస్తుంది అనమాట. గర్ అని చూడండి, సోప్ అయితే గర్ సోప్ అయితే చాలా సేల్లో ఉంది, టాప్లో ఉంది. సో ఇంకా అలా స్క్రాల్ చేయండి, చాలా ప్రోడక్ట్స్ అయితే మీకు కనిపిస్తాయి అనమాట. సో అది కాకుండా మీకు ఎనీ కేటగిరీ, గిఫ్ట్స్ కార్డ్ కేటగిరీ కానీ, ఎలక్ట్రానిక్స్ కేటగిరీ కానీ, సో ఏ కేటగిరీ అయినా సరే మీరు డైరెక్ట్గా వెళ్ళి మీరు చూసుకోవచ్చు. బెస్ట్ ప్రోడక్ట్స్ అయితే ఏదైతే సేల్ అవుతుందో మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఎలక్ట్రానిక్స్ సంబంధించింది అయితే మాత్రం ఇక్కడ OnePlus అయితే చూడండి ఏ విధంగా సేల్ అవుతుందో, అదేవిధంగా ఇక్కడ సీ కేబుల్ ఉంది కదండి, సీ కేబుల్ సేల్ అవుతుంది. ఇక ఫోన్ ఇలాగ ఇది ఒకటే కాదండి, చాలా అనమాట. మీకు సంబంధించిన ఏదైనా మీరు చూసుకోవాలి. జ్యువెలరీకి సంబంధించిన క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ చూడండి జ్యువెలరీకి సంబంధించినవి ఈ ప్రోడక్ట్స్ అయితే టాప్లోకి సేల్ అవుతున్నాయి అనమాట. సో మీరు అనొచ్చు, ఈ ప్రాసెస్ ద్వారా మనం ఏమైనా ఫైండ్ అవుట్ చేయగలమా? ఇది ఒక ప్రాసెస్ అని కాదండి, మీకు చెప్తున్నాను. మంచిగా సేల్ అయ్యే ప్రోడక్ట్స్ ఏది చూసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, అమెజాన్ బెస్ట్ సెల్లర్లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు అనమాట. ఈ ప్రోడక్ట్ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ హోమ్ మేడ్ సంబంధించింది ఇదైతే మాత్రం మంచి టాప్లో ఉంది. సో టాప్లోకి ఏవైతే వెళ్తున్నాయో, టాప్లోకి ఏవైతే సేల్ అవుతున్నాయో కేటగిరీస్ అనమాట ఇవన్నీ. సో ఈ విధంగా మనం అమెజాన్లో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది బెస్ట్ సెల్లర్ ఏదని మనం చూసుకోవచ్చు. ఓకే, సో ఇంతవరకు ఓకేనండి. బెస్ట్ సెల్లర్స్ గురించి మనం నేర్చుకున్నాం, కాదనట్లేదు. బెస్ట్ సెల్లర్స్ ఎక్కడ ఉందో కూడా తెలుసుకున్నాం కాబట్టి ఓకే. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఏ విధంగా ఆ ప్రోడక్ట్ని మనం రీసెర్చ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సింది సెర్చ్ రిజల్ట్ అనమాట. సెర్చ్ రిజల్ట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక బెడ్షీట్ కావాలండి, నేను ఒక బెడ్షీట్ని సేల్ చేయాలనుకుంటున్నాను. సో బెడ్షీట్ని మనం అమెజాన్లో టైప్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బెడ్షీట్ అనే అమెజాన్లో టైప్ చేసిన వెంటనే ఏమొచ్చిందండి, ఇక్కడ చూడండి 60,000 లిస్టింగ్స్ అయితే జరిగి ఉన్నాయన్నమాట. ఆల్రెడీ బెడ్షీట్ అనే కీవర్డ్ మీద 60,000 మంది లిస్టింగ్స్ చేస్తున్నారు. చూడండి, ఇవన్నీ కూడా బెడ్షీట్ సంబంధించినవి అనమాట. బెడ్షీట్ సంబంధించింది ఆల్రెడీ సెల్లర్స్ చాలామంది ఉన్నారనమాట. సో ఇక్కడే మీకు అర్థమైపోతుంది ఇది మనకి హెవీ కాంపిటీషన్తో కూడిన ప్రోడక్ట్ అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 60,000 కాకుండా ఒక 1000 కానీ, ఒక 500 కానీ సెల్లర్స్ ఉన్నారనుకోండి, యూ కెన్ గో, మీరు వెళ్ళండి, ప్రాబ్లం లేదు. ఆ పెద్ద కాంపిటీషన్ ఉండదు కాబట్టి మీ ప్రోడక్ట్ మీద మంచి సెల్స్ అయితే జరుగుతాయి అన్నమాట. సో ఇక్కడైతే మొత్తం 60,000 మంది షాప్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్లైన్లో అయితే షాప్స్ అని అనుకోండి, దీంట్లో ఆన్లైన్ కాబట్టి 60,000 మంది సెల్లర్స్ అయితే రెడీగా లిస్టింగ్స్ చేసి ఉన్నారు. మీరు ఆలోచించండి, మీరు ఫ్రెషర్గా మీరు ఒక బెడ్షీట్ని సెల్ చేద్దాం అనుకోండి, మీరు ఈ ఫీల్డ్లోకి, ఈ యొక్క కేటగిరీలోకి మీరు వెళ్ళారే అనుకోండి, చాలా లాస్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఫస్ట్ ఏదైనా మీరు ఆ ప్రోడక్ట్ని రీసెర్చ్ చేయాలనుకుంటే మాత్రం ఫస్ట్ మెథడ్ మాత్రం ఇది యూస్ చేసుకోండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు ఈజీగా Amazon.in-లో ఆ యొక్క ప్రోడక్ట్ ఒక కీవర్డ్ కొట్టండి, దానికి సంబంధించిన రిజల్ట్ అయితే మాత్రం సెర్చ్ రిజల్ట్ అయితే మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. చూడండి, ఇక్కడైతే సెర్చ్ రిజల్ట్ అయితే వచ్చింది కదా, సెర్చ్ రిజల్ట్ అయితే మాత్రం 60,000 అయితే మాత్రం ఉంది. సో 60,000 అయితే మాత్రం మీరు చేసినా సరే ఇంత కాంపిటీషన్తో ఉన్న ప్రోడక్ట్ని మీరు డీల్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్ అనమాట. ఆల్రెడీ దే ఆర్ సెటెడ్. వారిని మీరు ఓవర్కమ్ చేయాలనుకుంటే మాత్రం చాలా కష్టం. సో ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ ఏంటి అంటే స్పాన్సర్ యాడ్స్. ఫస్ట్ మెథడ్ చెప్పాను కదండి, ప్రోడక్ట్ యొక్క రిజల్ట్. సెకండ్ ఏంటంటే స్పాన్సర్ యాడ్స్. ఈ ప్రోడక్ట్ సంబంధించిన, ఈ బెడ్షీట్ ప్రోడక్ట్ సంబంధించిన స్పాన్సర్స్ ఎంతమంది ఉన్నారో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు చూపిస్తున్నాను కదండి, ఇక్కడ బెస్ట్ సెల్లర్ ఆల్రెడీ ఉన్నారు కదా, మీకు చూపిస్తున్నాను చూడండి. ట్రెండింగ్ నా ఉంది, ఇక్కడ స్పాన్సర్ అని ఉంది. సో ఇంకా ఇవన్నీ స్పాన్సర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇవంతా స్పాన్సరే. ఇది కూడా స్పాన్సర్, ఇక్కడ రాస్తుంది కదా స్పాన్సర్. సో వీరందరూ ఏంటంటే చాలా స్పాన్సర్స్, ఇది స్పాన్సర్ ఇవన్నీ స్పాన్సర్ సంబంధించిన అనమాట. వాళ్ళు ఏంటంటే యాడ్స్ రన్ చేస్తున్నారు, హెవీగా యాడ్స్ రన్ చేస్తున్నారు. సో ఈ యాడ్స్ రన్ చేసినప్పుడు ఏంటంటే మనం వాటికి సంబంధించిన బిడ్డింగ్ మనం పెట్టగలమా లేదా, బిడ్డింగ్ రేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ స్పాన్సర్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను 60,000 లిస్టింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపించిన పేజ్లో 60,000 లిస్టింగ్స్ ఉన్నాయి బెడ్షీట్ సంబంధించింది.
సో వాళ్ళు ఏంటంటే ఎక్కువ మంది స్పాన్సర్ చేసి ఎక్కువ మంది యాడ్స్ రన్ చేసి సో దానికి సంబంధించిన సేల్స్ వారు చేస్తున్నారనమాట. సో బిడ్డింగ్ రేట్ అయితే మాత్రం చాలా హెవీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కదండి ముందే 500 నుంచి 1000 వరకు, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నుంచి 1000 వరకు మీకు ర్యాంకింగ్ ఉంది అనుకుంటే మాత్రం, అంటే సెర్చ్ రిజల్ట్లో మీకు అంతమంది లిస్టింగ్స్ చేస్తున్నారు అనుకుంటే మీకు బిడ్డింగ్ చాలా తక్కువ ఉంటుంది. 2 రూపీస్ నుంచి 3 రూపీస్ 4 రూపీస్ అంతకన్నా ఎక్కువ ఉండదు. కానీ ఇక్కడ 60,000 పీపుల్ ఇక్కడ లిస్టింగ్స్ చేసి రెడీగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సెల్లర్గా మీరు 3 రూపీస్ పెడతారు, కానీ వీళ్ళు ఏంటంటే ఒక్కొక్క ప్రోడక్ట్ మీద హెవీ కాంపిటీషన్ ఉన్న ప్రోడక్ట్ కాబట్టి 15 నుంచి 20 రూపీస్ పెట్టిన వాళ్ళు కూడా ఉంటారనమాట. ఎందుకంటే మీకు చూడండి ఇంకా అనిపిస్తుంది కదా మీకు ఇక్కడ స్పాన్సర్స్, అన్ని స్పాన్సర్స్, ఇవన్నీ స్పాన్సర్ సంబంధించిన ప్రోడక్ట్స్ అనమాట. సో ఇంత హెవీ కాంపిటీషన్ ఉన్న ప్రోడక్ట్ని మీరు సేల్ చేయడం హైలీ ఇంపాసిబుల్ అనమాట. ఎప్పుడు కూడా మీరు స్పాన్సర్స్ని కూడా మైండ్లో ఉంచుకోండి. స్పాన్సర్స్ ఎక్కువగా చేస్తున్నారు అనుకుంటే మాత్రం బిడ్డింగ్ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఆ యొక్క కేటగిరీలోకి మీరు వెళ్ళొద్దు. ఓకేనండి. నెక్స్ట్ మెథడ్ ఏంటి అంటే డీల్స్ అండ్ డిస్కౌంట్స్ అనమాట. సో ఇదే కేటగిరీలో డీల్స్ అండ్ డిస్కౌంట్స్ ఎన్ని ఉన్నాయో కూడా మీరు చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కేటగిరీ నుంచే మాట్లాడట్లేదండి. సో ఇలాంటి ప్రోడక్ట్స్ మీరు ఏదైతే సేల్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్స్ని మీరు సెర్చ్ చేస్తున్నప్పుడు డీల్స్ అండ్ డిస్కౌంట్స్ ఎన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెవీ కాంపిటీషన్తో ఉన్న ప్రోడక్ట్స్ కదండి, వాళ్ళు ఏంటంటే మాకు ఒక ఆర్డర్ రావాలని చెప్పి డీల్స్ అండ్ డిస్కౌంట్స్ కూడా పెట్టించుకుంటారు అనమాట. సో ఆర్డర్స్ ఉంటాయి, వాళ్ళకి ఆల్రెడీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో డీల్స్ డిస్కౌంట్స్ ఇస్తేనే మీకు సేల్స్ వస్తాయని చెప్పి అమెజాన్ మీకు రిఫర్ చేస్తుంది. సో దానికి వాళ్ళు అప్రూవ్ చేస్తే మాత్రం డీల్స్ అండ్ డిస్కౌంట్స్లోకి మీరు ఎంటర్ అయిన వెంటనే చూడండి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇగోండి ఇక్కడ లిమిటెడ్ టైం డీల్ అని చూసారా, ఇక్కడ లిమిటెడ్ టైం డీల్ అని ఉంది. ఇంకొంచెం చూడండి ఇక్కడ కూడా లిమిటెడ్ టైం డీల్ ఉంది, ఇక్కడ లిమిటెడ్ టైం డీల్ ఉంది, ఇంకొకటి ఇక్కడ కూడా లిమిటెడ్ టైం డీల్ ఉంది. సో వీళ్ళు ఏంటంటే డిస్కౌంట్స్ ఇస్తున్నారనమాట. సో ఆ ప్రోడక్ట్ గురించి ఇవన్నీ లిమిటెడ్ టైం డీల్సే. సో ఇవన్నీ డిస్కౌంట్స్ అనమాట. ఈ డిస్కౌంట్స్ ఇవ్వండి, ఇది కూడా లిమిటెడ్ టైం డీలింగ్సే. సో ఇప్పుడు ఏంటంటే ఇవి డిస్కౌంట్స్ హెవీగా ఇస్తున్నారు. ఇది కూడా మనం మైండ్ సెట్లో పెట్టుకోవాలి. యాజ్ ఏ సెల్లర్గా మీరు ఏం చేస్తున్నారు, సెర్చ్ రిజల్ట్స్ని చూడాలి. నెక్స్ట్ స్పాన్సర్స్ ఎక్కువగా ఉన్నాయో లేదని చూడాలి. నెక్స్ట్ ఏంటంటే డీల్స్ డిస్కౌంట్స్ అని ఎక్కువ ఉన్నాయో లేదో కూడా మీరు చూడాలి. సో ఈ 3 కూడా కన్సిడర్ చేస్తుంది అనమాట. ఈ 3 కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే డీల్స్ అండ్ డిస్కౌంట్స్ ఎక్కువగా ఉంటున్నాయి అంటే మాత్రం ఆ ప్రోడక్ట్ మాత్రం చాలా హెవీ ర్యాంకింగ్లో హెవీ కాంపిటీషన్తో కూడిన ప్రోడక్ట్ కాబట్టి నేను ఆ ప్రోడక్ట్లోకి వెళ్ళకూడదు అని మీరు ఫిక్స్ అవ్వండి. ఎందుకంటే అది కూడా కాదు నేను చేయాలి అనుకుంటున్నాను అనుకుంటే మాత్రం నేనైతే ఏం చేయలేను. సో ఇవి మెయిన్ అనమాట. ఈ 3 అయితే మెయిన్. నెక్స్ట్ కూడా మీకు చెప్తానండి. 4th పాయింట్ ఏంటి అంటే సేల్స్ అండ్ ఆర్డర్స్ అనమాట. సో ఆర్డర్స్ కూడా ఎన్ని వస్తున్నాయి, సేల్స్ కూడా ఎన్ని జరుగుతున్నాయి అనేది కూడా మీరు కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బెస్ట్ సెల్లర్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదండి. వీడేమో చూడండి ఇక్కడ వీడేం చేశాడు, పర్ మంత్కి 2K, ఓకే, పర్ మంత్కి 2K సేల్ చేశాడు. సో 2K సేల్ చేశాడు కాదనట్లేదు. సో 2K సేల్ చేసి ఏం చేశాడండి, పర్ మంత్కి 2K సేల్ చేశాడు. ఓకే, ర్యాంక్ ఎంత ఉందండి, ఫస్ట్ ర్యాంక్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఒకసారి కిందకి స్క్రాల్ చేయండి. కిందకి స్క్రాల్ చేసిన వెంటనే దానికి సంబంధించిన ర్యాంకింగ్ సంబంధించిన ఒక ఆప్షన్ ఉంటుంది, చూపిస్తాను మీకు. ఫ్లాట్ బెడ్షీట్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ర్యాంక్ పక్కన ఉంటుంది చూడండి. ఫ్లాట్ బెడ్షీట్స్ అని కొట్టిన ఆ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే టాప్ 1 నుంచి టాప్ 50 వరకు ఉన్న ర్యాంకింగ్ సంబంధించిన ప్రోడక్ట్స్ మీకు కనిపిస్తాయి అనమాట. సో ఇదే ప్రోడక్ట్ దాంట్లో ఎంత ర్యాంకింగ్ ఉందని మీకు చూపిస్తుంది. ఓకేనండి, చూడండి ఇక్కడ ఏం చేశాడు, ఫస్ట్ ర్యాంక్లో ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం కదా 2K సేల్ అయింది. సెకండ్ ర్యాంక్లో ఎంత సేల్ అయింది చూద్దామండి. ఇక్కడ చూడండి సెకండ్ ర్యాంక్లో ఎంత సేల్ అయిందండి, 800 సేల్ అయింది. ఫస్ట్ ర్యాంక్లో ఉన్న ప్రోడక్ట్ 2000 సేల్ చేశాడు. సెకండ్ ర్యాంక్లో ఉన్న ప్రోడక్ట్ 800 సేల్ చేశాడు. థర్డ్ ర్యాంక్లో చూద్దామండి, థర్డ్ ర్యాంక్లో ఎంత సేల్ చేశాడు, థర్డ్ ర్యాంక్లో 700 సేల్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఒక 50 ప్రోడక్ట్స్ కదా. సో 50 ప్రోడక్ట్స్లో ఫస్ట్ చూడండి 5th 6th 7th 8th 9th 10th అలాగే మనం డైరెక్ట్గా కిందికి వెళ్దామండి, స్క్రాల్ చేద్దాము. చూడండి 50th ర్యాంక్లో ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ర్యాంక్స్ అన్నమాట, ఒక ప్రోడక్ట్ యొక్క ర్యాంకింగ్. ఓకే, 46కి వచ్చాను కదా. ఓకే, ఇది అండి 50th ర్యాంక్. 50th ర్యాంక్ అనేది చాలా బెస్ట్ ర్యాంక్ అసలు. 50th ర్యాంక్ చూడండి, ఇది కాంపిటీషన్ ఎంత ఎక్కువ ఉందో మీకు క్లియర్గా చూపిస్తా. 50th ర్యాంక్ ఉన్న ప్రోడక్ట్, ఈ యొక్క 50th ర్యాంక్లో ఉన్న ఈ ప్రోడక్ట్ 51 ర్యాంక్లో ఉంది, కానీ ఎంత సేల్ అయిందండి, మంత్కి 50 ప్రోడక్ట్సే సేల్ అయ్యాయి. అంటే చూడండి ఎంత హెవీ కాంపిటీషన్తో ఈ ప్రోడక్ట్ రన్ అవుతుందో. ఇక్కడే మీరు అర్థం చేసుకోవాలి, చాలా ఈజీ ప్రాసెస్. మీకు ఇక్కడ పెద్దగా టూల్స్ని యూజ్ చేసుకొని పెద్దగా మనం అమౌంట్ని ఖర్చు చేసుకొని చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ 4 మెథడ్స్ని మీరు మైండ్లో ఉంచుకోండి. ఓకేనండి, ఇక్కడ చూడండి ఏం లేదు, నేను చెప్పింది ఏంటంటే జస్ట్ ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ర్యాంక్స్ ఉంటాయి కదా, ఫస్ట్ నుంచి 50 ర్యాంక్స్. ఫస్ట్ ర్యాంక్లో ఉన్న పర్సన్ ఎంత సేల్ చేశాడండి, నెలకి 2000 సేల్ చేశాడు. 50th ర్యాంక్లో ఉన్నాడు ఎంత సేల్ చేశాడు, 50 ప్రోడక్ట్స్ నెలకి సేల్ చేశాడు. అంటే ఎంత హెవీ కాంపిటీషన్తో నడుస్తుందో ఈ ప్రోడక్ట్. సో ఇదొక మెథడ్ అనమాట. సో ఈ మెథడ్స్, ఈ 4 మెథడ్స్ ఇప్పుడు చెప్పిన ఇక 4 మెథడ్స్
కూడా మీరు మైండ్లో ఉంచుకోండి. నేను ఇంకో మెథడ్ కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. సెల్లర్ కౌంట్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రోడక్ట్ ఉందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ ర్యాంక్లో చూపించిన ప్రోడక్ట్ ఉంది కదండి, ఫస్ట్ ర్యాంక్లో చూపించిన ప్రోడక్ట్, ఆ ర్యాంక్ మీకు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ యొక్క ప్రోడక్ట్ ఓపెన్ చేయండి. ఈ ప్రోడక్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే ప్రోడక్ట్ ఎంతమంది సేల్ చేస్తున్నారు, ఒకే ప్రోడక్ట్ దీనికి సంబంధించిన వేరియేషన్స్ గురించి నేను చెప్పట్లేదు. ఈ ఒక్క ప్రోడక్ట్నే ఎంతమంది సేల్ చేస్తున్నారని కూడా మీరు తెలుస్తుంది. ఈ పక్కనే మీకు ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఆప్షన్లో మీకు తెలుస్తుంది అనమాట. సో ఎంతమంది సేల్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ప్రోడక్ట్ని 10 మంది సేల్ చేస్తున్నారు అనుకోండి, అదే ప్రోడక్ట్ మీరు సేల్ చేయలేరు కదండి, అది కూడా మైండ్లో పెట్టుకోండి. సో 10 మంది సేల్ చేస్తున్నారు అనుకుంటే మాత్రం మీరు ఆ ప్రోడక్ట్లోకి వెళ్ళొద్దు. ఓకేనండి, ఒక్కలో సేల్ చేస్తున్నా సరే మీరు వెళ్ళొద్దు. మీకంటూ ఒక ఓన్ ప్రోడక్ట్ని క్రియేట్ చేసి ఆ ప్రోడక్ట్ని పట్టుకొని మీరు లిస్టింగ్ చేయండి. ఖచ్చితంగా మీకు ఆర్డర్స్ అయితే వస్తాయి. సో ఒక ప్రోడక్ట్ని 10 మంది సెల్లర్స్ సేల్ చేస్తున్నారు, సేమ్ ఐటెంని 10 మంది సేల్ చేస్తున్నారంటే మాత్రం డోంట్ గో దట్ ప్రోడక్ట్ అనమాట. ఓకేనండి, దట్ ఈస్ ద వన్ మెథడ్. సో ఇప్పుడు మీకు చెప్పిన 5 మెథడ్స్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఇంకొక మెథడ్ కూడా ఉంది, రివ్యూస్ చూసుకోండి. రివ్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. రివ్యూస్ అంటే ఏంటి అని తెలుసు కదా మీకు. ప్రోడక్ట్ కింద మీకు రివ్యూస్ ఉంటాయి కదండి. సో ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ కింద మీకు రివ్యూస్ అయితే చాలా వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2K సేల్ చేశాడు. సో 2K సేల్ చేసిన కింద రివ్యూస్ చూడండి. టాప్ రివ్యూస్ ఫ్రమ్ ఇండియా, ఇగోండి ఎక్సలెంట్ బెడ్షీట్ అని వచ్చింది. నెక్స్ట్ పర్సన్ ఏంటి, వెరీ గుడ్ ప్రోడక్ట్ అని ఇచ్చాడు, గ్రేట్ క్వాలిటీ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఐ లవ్ ఇట్, యావరేజ్ అని ఇచ్చాడు. సో ఇక్కడ యావరేజ్ ఇచ్చాడంటే మీకు రేటింగ్ పడిపోద్ది, అది కూడా చూసుకోండి. యావరేజ్ ఇచ్చాడు. నెక్స్ట్ క్వాలిటీ ఈజ్ వెరీ గుడ్. ఇలాగా మిస్లీడింగ్ థ్రెడ్ కౌంట్ అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరు రూపేష్ అంట. ఇక్కడ ఒక కామెంట్ ఏంటంటే మిస్లీడింగ్ థ్రెడ్ కౌంట్ అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ. ఎప్పుడు కూడా మైండ్లో పెట్టుకోండి. ఏ ప్రోడక్ట్ అయినా బ్యాడ్ రివ్యూ వచ్చిందంటే మాత్రం ఆ ప్రోడక్ట్ క్వాంటిటీలోకి మీరు వెళ్ళొద్దు, ఆ ప్రోడక్ట్ లిస్టింగ్లోకి మీరు వెళ్ళొద్దు. ఇది కూడా మైండ్లో పెట్టుకోండి. ఓకేనండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 6 మెథడ్స్ మీరు రివ్యూస్ మాత్రం ఖచ్చితంగా మీరు పాజిటివ్గానే తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే పాజిటివ్ రివ్యూస్ వస్తేనే మీకు సేల్స్ మంచిగా జరుగుతాయి. మీరు ఈ 6 మెథడ్స్ కూడా ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు వితౌట్ ఎనీ టూల్స్ అంటే 1 రూపీ కూడా మీరు ఖర్చు పెట్టకుండా మీరు ఈజీగా మీరు లిస్టింగ్స్ ప్రోడక్ట్ని మీరు చూస్ చేసుకుని సేల్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సెర్చ్ రిజల్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే స్పాన్సర్స్ యాడ్స్ అనమాట. ఎవరైతే ఎక్కువ స్పాన్సర్స్ యాడ్స్ రన్ చేస్తున్నారో వాటి జోలికి మీరు వెళ్ళొద్దు. ఓకే, ఆ ప్రోడక్ట్ జోలికి మీరు వెళ్ళొద్దు. థర్డ్ థింగ్ ఏంటి అంటే డీల్స్ అండ్ డిస్కౌంట్స్. సో డీల్స్ అండ్ డిస్కౌంట్స్ ఎక్కువగా ఉన్న ప్రోడక్ట్ని మీరు చూస్ చేసుకోవద్దు. ఓకేనండి, సేల్స్ అండ్ ఆర్డర్స్ కూడా మీరు చెక్ చేసుకోండి. ఏవైతే ఎక్కువగా సేల్స్ జరుగుతున్నాయో, ఫస్ట్ ర్యాంక్లో ఉన్న ప్రోడక్ట్కి మీకు 2K 3K ఆర్డర్స్ వచ్చినా సరే 50th ర్యాంక్ ఎంత వస్తుందన్నది కూడా మీరు చూసుకోండి. ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 50th ర్యాంక్లో మీకు 50 ఆర్డర్స్ వస్తున్నాయి, మీరు అది పెద్దగా అది మళ్ళీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ లిస్టింగ్ చేశారనుకోండి, మీరు 60,000 ర్యాంక్లో ఉంటారు. 60,000 ర్యాంక్ నుంచి మీరు 50th ర్యాంక్ రావాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అనమాట. అది అయ్యే పని కాదు. ఎందుకంటే హెవీ కాంపిటీషన్తో కూడిన ప్రోడక్ట్ ఇది మాత్రం మీరు మైండ్లో ఉంచుకోండి. ఓకేనండి, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సెల్లర్ కౌంట్. అంటే ఒకే ప్రోడక్ట్ని మల్టిపుల్గా సేల్ చేస్తున్న సెల్లర్స్ ఉన్నారో లేదో మీరు చెక్ చేసుకోండి. అంటే ఒక ప్రోడక్ట్ ఒక 10-15 మంది సేల్ చేస్తున్నారంటే మీరు ఆ ప్రోడక్ట్ జోన్లోకి వెళ్ళొద్దు. ఎందుకంటే ఆల్రెడీ హెవీ కాంపిటీషన్ ఉంటుంది, దాన్ని మీరు ఓవర్కమ్ చేయడం చాలా కష్టం. లాస్ట్ థింగ్ ఏంటంటే రివ్యూస్ కూడా ఒక పాజిటివ్గా వచ్చిన ప్రోడక్ట్ని మీరు చూస్ చేసుకోండి. హెవీగా రివ్యూస్ అనేది బ్యాడ్గా వస్తున్నాయి అంటే మాత్రం అటువంటి ప్రోడక్ట్ని మీరు చూస్ చేసుకోవద్దు. ఎందుకంటే దాని మీద ట్రస్ట్ ఉండదన్నమాట పీపుల్కి. సో ఇవి ఫ్రెండ్స్, ఈ 6 మెథడ్స్ని మీరు మైండ్లో ఉంచుకోండి. ప్రోడక్ట్ని ఈజీగా మీరు రీసెర్చ్ చేయొచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీకు ఆర్డర్స్ అయితే వస్తాయండి. ఎటువంటి టూల్స్ యూస్ చేయకుండా కూడా మీరు ఈ ప్రోడక్ట్స్ని సేల్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ అమెజానే కాదండి, ఫ్లిప్కార్ట్, మీషో, మింత్రాలో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సేమ్ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు ఈ కామర్స్లో మంచి సక్సెస్ అయితే వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అయితే మాత్రం ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను ముందుకు వస్తానండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.